అసలే భయపడుతుంటే, మా ఆయన ఒకరు ఇంకా భయపెట్టేశారు. ఎందుకంటే, ఈరోజు నేను ఎక్కువ మందికి భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా చర్చిలో భోజనాలు ప్రిపేర్ చేస్తున్నామనమాట. కర్రీస్. మా ఫ్రెండు, నేను కలిసి చేస్తున్నాము. ఇది చూసి అర్థమైంది కదా! చూస్తేనే నేను గోంగూర అది ఎక్కువ తీసేసుకున్నాను. గోంగూర పులుసుకూర చేయాలని గోంగూర అంతా గూడా తీసుకున్నాను. వీటితో పాటు కొత్తిమీర, ఈ ఉల్లిపాయలు గూడా ఫ్రెష్‌గా తీసుకున్నాననమాట. ఇక వీటితో నేను సాంబార్ గూడా చేస్తున్నాను. గోంగూర అయితే నాటు గోంగూర దొరికేసింది. మంచిగా ఉంది. ఇక ఫస్ట్ ఆలు కుర్మా చేద్దామని అనుకున్నాము. కానీ రెసిపీ మారింది. ఇక దోసకాయలు, ఆలుగడ్డ, మునక్కాయ వేసి ఆ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. గోంగూర, ఒక వెజిటబుల్ కర్రీ, ఒక సాంబార్ పెట్టేయాలి. ఇక సాంబార్ కూరగాయలు కూడా తెచ్చుకోవాలి. మొదటగా ఏమేమి ఉన్నాయని చూసుకోవడానికి ఇవన్నీ వేసి ఒకసారి మొదటగా గోంగూర ఒలిచేసుకొని రిమైనింగ్ కావాల్సినవి తెచ్చేసుకుంటాను. ఈరోజు ఈవినింగ్ లోపు ప్రిపేర్ చేయాలి. మన భయాన్నంతా పక్కన పెట్టేసి ముందు వంటని ఇలా స్టార్ట్ చేసేసా. ఇక మా ఫ్రెండ్ అయితే వేరే వెరైటీస్ చేసుకొని వస్తదనమాట.